తర్వాత మనల్ని సంఘాలు సురక్షితంగా కాపాడి నడిపిస్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వారంలో ఈరోజు సాయంత్రం మన సహోదరుడు జాన్ రమాదేవి వాళ్ళ ఇంట పైన చిన్న ప్రార్థన కోరిక ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ఈ వారంలో 23, 24, 25 తేదీలో 4వ వడిలో 3 రోజులు అక్కడ తిరుపరవాసం అక్కడ 3 రోజులు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. 24వ తేదీ అబ్రహాం పాస్టర్ గారు అక్కడ దేవుని యొక్క సందేశాన్ని అక్కడ వినిపిస్తారు. కనుక 23, 24, 25 తేదీలో జరిగే 3 రోజులు 4వ వడిలో మీటింగ్స్ని ఆశీర్వాదకరంగా జరిపించినట్లుగా 2 చేతులకి స్తోత్రం శబ్దం. స్తోత్రం 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 స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ధ్యానం కొరకై అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13వ వాక్యములు. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయేది. 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. చదవబడిన ఈ 2 వాక్య భాగాల్లో పెంతెకోస్తు దినమున దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడిన అనుభవాన్ని ఇక్కడ మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు పెంతెకోస్తు దినం, పెంతెకోస్తు సండే అని అంటారు. ఈరోజుని ఓ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు, పెంతెకోస్తు సండే. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాల కాలం జీవించారు. ఆఖరి సమయంలో మానవాళి కొరకై యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగం చేసి సమాధి చేయబడి 3వ దిన మరణాన్ని జయించి తిరిగి లేచారు. పునరుద్ధరణై తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయంలో ఇద్దరు దేవుని మనుషులు ప్రత్యక్షమై, ఇదిగో గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉన్నారు? మనుష్య కుమారుడు ఏ విధంగా ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో అదే విధంగా మరలా తిరిగి రాబోయి ఉన్నాడు. మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టుడి అని ఇద్దరు దేవుని మనుషులు తెలియజేశారు. ఆ మాటను బట్టి 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం కొరకై కనిపెట్టి ప్రార్థిస్తూ వచ్చారు. ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో. ఆ సమయంలో పరలోకము నుండి దేవుని ఆత్మ కుమ్మరింపబడి అందరూ అన్ని భాషలు మాట్లాడి పరిశుద్ధాత్మలో ఆనందించారు. ఆ బయట మార్గాలు వెళుతున్న వాళ్ళందరూ చూసి వీళ్ళు ఏదో క్రొత్త మద్యాన్ని త్రాగి ఇలా మాట్లాడుతున్నారని అపహాస్యం చేసి నవ్వారు. ఆ సమయంలో అపోస్తలుడైన పేతురు వాళ్ళ మధ్యలో నిలిచి, ఇదిగో సహోదరులారా, మేము ఏదో క్రొత్త మద్యాన్ని త్రాగి ఇలా మాట్లాడట్లేదు. యోవేలు ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనాలు ఈ రోజుల్లో నెరవేర్చబడ్డాయి. అంత్య దినముల యందు సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తాను అనే ఆ వాగ్దానాన్ని ఈ రోజుల్లో ప్రభు నెరవేర్చారు అని యోవేలు ప్రవచించిన ఆ ప్రవచన వాక్యాలని వారికి చూపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. ఆ వాక్యాలు విన్న వాళ్ళందరూ కూడా అంతవరకు అపహాస్యం చేసి నవ్విన వాళ్ళు నిజంగానే దేవుని ఆత్మ వీళ్ళ మీద కుమ్మరింపబడి వీళ్ళ అన్ని భాషలతో మాట్లాడుతూ ఉన్నారు, అనవసరంగా వీళ్ళని అపహాస్యం చేసి నవ్వేమో కదా అని వాళ్ళు బాధపడ్డారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు గురించి పేతురు ఆనాడు వారికి క్రీస్తు యొక్క మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి తెలియజేసినప్పుడు
వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకొని, సహోదరులారా అలాగైతే మేమేం చేయాలి అని వాళ్ళు అడిగారు. ఆ సమయంలో పేతురు వాళ్ళ మధ్యలో నిలిచి, ఇదిగో మీరు మారు మనసు నిమిత్తమై బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. మూర్ఖులకు ఇతరు వారికి వేరే మీరు జీవించుడి అని ఆది అపోస్తలుల బోధని మొట్టమొదట సంఘానికి ఆనాడు పేతురు బోధించారు. ఆ బోధ విన్న ప్రజలందరూ కూడా రమారమి 3000 మంది ప్రజలు సంఘంలో చేర్చబడ్డారు. ఆ రోజు నుండి పెంతెకోస్తు సంఘాలు అనేవి ప్రపంచ నలుమూలల వ్యాపిస్తూ వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల యొక్క బోధని ఎవరు అనుసరించి నడుస్తారో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎవరైతే విశ్వసిస్తారో అట్టి సంఘాలు పెంతెకోస్తు సంఘాలుగా పిలువబడ్డాయి. కాబట్టి ప్రియుల వాళ్ళారా, ఈ రోజున ఈ పెంతెకోస్తు ఆదివారపు ఆరాధనకి చేరి వచ్చిన మిగులుని కూడా నా దేవుడు అభిషేకించుదురు గాక. 120 మంది మేడగదిలో వాళ్ళు కనిపెట్టి ప్రార్థించినప్పుడు వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడి అభిషేకంతో నింపబడ్డారు. బయట వాళ్ళందరూ చూసి అపహాసం చేసి నవ్వుతూ ఉన్నారు. వాస్తవంగా ఆ యొక్క అన్ని భాషలు అనేది దేవదూతల భాష అని కీర్తనలో రాయబడింది. ఆ భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి దేవునికి మధ్యలోనే అనుబంధాన్ని బట్టి అర్థమవుతుంది, కానీ వేరే ఎవరికి అర్థం కాదు. భాషలు మాట్లాడడం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నారు అనటానికి ఒక బహిరంగమైనటువంటి గుర్తు. కొందరంటారు మేము ఆల్రెడీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నాము అంటారు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నాము అనడానికి ఒక బహిరంగమైన గుర్తు అన్ని భాషలే. కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడి ప్రభువులో ఆనందిస్తూ ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందిన అపోస్తలులు కూడా ఆనాడు యూదయ, సమరయ, భూదిగంతాల వరకు వాళ్ళు సాక్షులుగా నిలిచిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియుల వాళ్ళారా, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయించుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి మేడగది గురించి కొన్ని ఆత్మీయ అనుభవాలు మీకు తెలియజేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక. మేడగదిలో వాళ్ళు ఎక్కిపోయారు. 120 మంది. వాళ్ళ మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడి వాళ్ళందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడుతూ వచ్చారు. ఆ అనుభవం ఇప్పుడు సంఘంలో కూడా దేవుని ప్రజలైన మీరు కూడా ఆ అభిషేకాన్ని పొంది ఆనందిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళు సర్వసత్యంలో నడిపించబడతారు. దేవుని ఆత్మ ఎవరి జీవితాల్లో క్రియ చేస్తుందో వాళ్ళు పరిపూర్ణులుగా మార్చబడతారు. దేవుని ఆత్మ ఎవరి హృదయంలో నివసిస్తూ ఉంటుందో వాళ్ళు క్రీస్తు వలె దినదినము రూపాంతరపరచబడతారు. యేసుక్రీస్తు వారు లేని దినాల్లో అపోస్తలుల జీవితాల్లో హింసలు కలిగి అంతకు ముందు కూడా హింస కలుగుతూ వచ్చింది. యేసుక్రీస్తు వారు శిష్యుల మధ్యలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు యేసుప్రభు వారు చెప్పారు, ఇదిగో నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు అని చాలాసార్లు చెప్పారు. కానీ శిష్యులకి అర్థం కాలేదు. కానీ యేసయ్య పునరుద్ధారణ వెళ్ళిపోయిన తర్వాత నిజంగా దేవుని ఆత్మ యేసయ్య చెప్పినట్లుగానే ఇప్పుడు కుమ్మరింపబడింది అని వాళ్ళందరూ కూడా విశ్వసించారు. ఆ ఆత్మను పొందిన అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా కూడా బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి చేత ధైర్యంగా సువార్తను వాళ్ళు ప్రకటించగలిగారు. హల్లెలూయా. ధైర్యంగా పులపించగలిగిన వాళ్ళ మధ్యలో వెళ్ళి దేవుని యొక్క నామాన్ని ధైర్యంగా ప్రకటించేటట్లుగా దేవుని ఆత్మ వాళ్ళని బలపరుస్తూ వచ్చింది. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీరు కూడా మారుమనసు పొంది ఉన్నారు, బాప్తిసం తీసుకొని ఉన్నారు. ఉపదేశ క్రమంలో 3వ అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. మారుమనసు పొందవచ్చు, బాప్తిసం తీసుకోవచ్చు. కానీ దేవుని ఆత్మ లేకపోతే వాడు జయ జీవితాన్ని జీవించలేదు. కనుకనే ఆనాడు శిష్యులు వాడు పరిశుద్ధాత్మ పూర్ణమైన తర్వాతే ఆయా ప్రాంతాల్లో వెళ్ళి వైరాగ్యముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించి
అనేకులు హతసాక్షులుగా చనిపోవడానికి కూడా తమ ప్రాణాన్ని అప్పగించారు. ఒకవేళ దేవుని ఆత్మ వాళ్ళలో లేకపోయి ఉంటే, పిరికి పందులుగా ఉండి వాళ్ళు వెనకబడిపోయి దేవుని యొక్క సువార్త కూడా వ్యాపింపకుండా ఈరోజు వరకు దిగజారిపోయే పరిస్థితులు ఉండేవి. కానీ ప్రియుల వల్లరా దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ శక్తి చేత వాళ్ళు నింపబడడం ద్వారా బోధిగంతాల వరకు సాక్షులుగా నిలిచారు. చెప్పండి ఒకటి గట్టిగా. అదే ఆత్మ సంఘ సహవాసానికి వచ్చిన మిమ్మల్ని కూడా బలపరుస్తుంది. అందుకే ప్రభు మీరు నన్ను బలపరచండి అని పాట కూడా పాడి ప్రభుని ఆరాధించారు. దేవుని ఆత్మ చేత ఎందరూ బలపరచబడతారో వాళ్ళు ఉన్నతమైన జీవితాన్ని చేయగలరు. దేవుని ఆత్మ చేత ఎందరూ బలపరచబడతారో వాళ్ళు ఎక్కడ అపజయాల పాలు కాకుండా సంవత్సరాలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ, మాసములు గడిచే కొద్దీ ఓ విక్టోరియస్ లైఫ్, ఓ జయ జీవితాన్ని ఆత్మీయంగా జీవించగలరు. భౌతికంగా జయ జీవితాన్ని జీవించే అనుభవాలు, లోకరీతిగా యుద్ధాలు చేసినప్పుడు వీళ్ళు జయించారు అని అంటారు. కానీ దేవుని ప్రజలకు విరోధంగా పోరాటాలు ఉన్నాయి. లోకము ఒకవైపు, సాతాను ఒకవైపు, పాపము ఒకవైపు పోరాడుతూ ఉంటుంది. ఈ పోరాటంలో దేవుని ప్రజలు జయ జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. అందుకే ఆరాధన వచ్చినప్పుడల్లా రెండు చేతులు ఎత్తి ప్రభువుని ఆరాధించి స్తుతించినప్పుడు దేవుని ప్రజలు అన్ని భాషలతో మాట్లాడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని బలపరచునుగాక. ఇంకా సంఘంలో ఒకవేళ ఆ అట్టి అభిషేకాన్ని మీరు పొందకపోతే నా దేవుడు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. అడుగుడి నేను మీకు ఇస్తానన్నాడు. అడుగు ప్రతి వారికి నా ఆత్మను అనుగ్రహిస్తానన్నాడు. దేవుని ప్రజలైన మీరు ప్రభు రాకడ దినాల్లో మనం ఉండగా మీరు అడిగి ఆసక్తితో దేవుని యొక్క ఆత్మను పొంది ఆత్మాభిషేకం ద్వారా దినదినము క్రీస్తు యొక్క పోలికలో సంఘముగా ప్రతి ఒక్కరు మార్చబడదుగాక. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి మేడగదిలో ఉన్న ఒక 4 అనుభవాలు మీకు తెలియజేస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఆ రోజుల్లో దేవాది దేవుడు ఆయన నివాసం కొరకై పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయమని మోషేతో చెప్పారు. ఆ తదుపరి దినాల్లో దావీదు కాలంలో దావీదు కూడా దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు. మందిరాన్ని కట్టడానికి కావలసిన వెండి, బంగారు, దేవదారు, రాళ్ళు, విలువైన వస్తువులన్నీ కూడా ఎంతో ఆసక్తిగా సమకూర్చాడు దావీదు. ఇక మందిరాన్ని కట్టబోతూ ఉండగా దేవుడు అంటాడు, దావీదు నీవు మందిరాన్ని కట్టకూడదు. మరి ఎవరు కడతారు ప్రభు అంటే, నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతారు. సరే అని దావీదు వెళ్ళి తన కుమారుడైన సొలొమోనుతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో దేవుడు నీతో చేయించబోయే పని చాలా గొప్పది. హల్లెలూయా. నీవు దేవునికి మందిరాన్ని కట్టబోతూ ఉన్నావు. చాలా వస్తువులను నేను కూడా సమకూర్చాను. మందిరాన్ని కట్టడానికి కావలసిన కృప నా దేవుడు నీకు అనుగ్రహించును గాక అని తన కుమారుడైన సొలొమోనుకు చాలా విషయాలు దావీదు తెలియజేశాడు. ఆ సమయంలో ఈ మాట కూడా తన కుమారుడైన సొలొమోనుతో చెప్తూ ఉన్నాడు. ఏమని? దావీదు మంటపములకును, మందిరపు కట్టడములకును, బొక్కసపు శాలలకును, మేడ గదులకును, లోపలి గదులకును, కరుణాపీఠపు గదిని, యెహోవా మందిరపు ఆవరణములకును, వాటి చుట్టూనున్న గదులకును, దేవుని మందిరపు బొక్కసములకును, ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించమని రాయబడి, దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి అనే ఆ దైవశక్తి, సత్యాశక్తితో దావీదు చాలా కార్యాలు అప్పటికే చేశాడు. చాలా పనులు చేస్తూ వచ్చాడు. ఇక ముగింపులోనికి వచ్చేసరికి దేవుడు వద్దంటాడు. ఆ మిగిలిన పనులు మరి ఎవరు చేయాలి అని అంటే సొలొమోను కంప్లీట్ చేయాలి. అందుకే దావీదు చెప్పిన మాటను బట్టి, ఇదిగో సొలొమోను నా కుమారుడా, నేను ఇంతవరకు ఈ పనులను చేశాను.
ఇక మీద మిగిలిన పనులన్నీ కూడా నీవు కూడా సంపూర్తి చేయి. ఈ పని చాలా గొప్పది. ఈ పని సాధారణమైన పని కాదు. ఓ దేవుని మందిరాన్ని కట్టాలి అంటే చాలా కృప కావాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని పని జరిగించు అని ఆనాడు దావీదు తన సొలొమోనుకు చాలా విషయాలు చెప్పి చేసిన పనులన్నీ కూడా అప్పగించాడు. వాటిలో ప్రియమైన వాళ్ళరా, దావీదు ఏం చేశాడంటే, మేడగదులకును అనే మాట మీరు గమనించండి. నేను చెప్పబోయే అంశాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. దావీదు మంటపములకును, మందిరపు కట్టడములకును, బొక్కసపు శాలకును, మేడగదులకును, లోపలి గదులకును, కరుణాపీఠపు గదిని, ఇక్కడ ఆవరణం ఉంది, ప్రత్యక్ష గుడారంలో ఉన్నట్లుగానే ప్రాకారము ఉంది, మందిరము ఉంది, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము, ఆయా స్థలాల్లో ఉంచదగినటువంటి వస్తువులు కూడా ఏవై ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా సొలొమోనుకు దావీదు వివరించి తెలియజేస్తూ వచ్చారు. మోషే ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా నిర్మించాడో, ప్రాకారంలో, పరిశుద్ధ స్థలంలో, మహాపరిశుద్ధ స్థలంలో ఉంచదగిన వస్తువులు కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మందిరానికి కూడా కట్టినప్పుడు కూడా పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన వస్తువులు ఏవో, మహాపరిశుద్ధ స్థలంలో ఉండవలసిన వస్తువులు ఏవో, వాటిని క్రమ ప్రకారంగా నీవు ఉంచాలి అని విషయాలు తెలియజేస్తూ అక్కడ మేడ గదులకును, లోపలి గదులకును, కరుణాపీఠపు గదిని అని ఆ మాటలు కూడా తెలియజేస్తాడు. మేడ గదులు కూడా నిర్మించాడు, మందిరం కూడా నిర్మించాడు. ముఖ్యంగా ఓ ఇల్లు కట్టేటప్పుడు సాధారణంగా సింపుల్గా గవర్నమెంట్ ఇల్లు కట్టాలి అంటే కట్టేస్తారు. కానీ మేడగదులు కట్టేటప్పుడు ఎంతో ప్రయాసంతో జ్ఞానంగా చేయవలసిన పనులు అవి. కొద్దిగా అజ్ఞానంగా పనిచేసినా కూడా అక్కడ చాలా తారుమారు, చాలా ఇబ్బందులు కలుగుతాయి. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆనాడు సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టగలిగాడు అంటే దేవుడిచ్చిన జ్ఞానం ద్వారానే కడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను నీకేం కావాలి కోరుకొని రాత్రిలో కలలో దేవుడు మాట్లాడితే చిన్న వయసులోనే సొలొమోను అంటాడు, ప్రభువా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి అన్నాడు. ఏ పని చేయాలన్నా విజ్డమ్, జ్ఞానం అవసరము. ఆ జ్ఞానం కావాలి అని చిన్న వయసులోనే దేవుని చేత ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు కాబట్టి, దేవుని యొక్క నడిపింపును కోరుకున్నాడు కాబట్టి ఆనాడు సొలొమోను అంత పెద్ద మందిరాన్ని వైభవంగా కట్టగలిగాడు. హల్లెలూయా. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజలైన మీరు కూడా, మనము కూడా, వాక్యం చెప్తుంది మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఆత్మ సంబంధమైన మందిరముగా దినదినము మీరు కట్టబడుచు ఉన్నారు అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆనాడు సొలొమోను మందిరాన్ని కట్టాడు దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు గమనించండి. ఎప్పుడైతే దైవ జ్ఞానం చేత సొలొమోను మందిరాన్ని కట్టాడో, సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించును. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ, గ్లోరీ ఆఫ్ ది లార్డ్, దేవుని యొక్క ఆత్మ ఆనాడు తేజస్సు వలె మందిరములో నిండెను. ఒక్కసారి ఆలోచించారు. దేవుని ప్రజలైన మన జీవితాల్లో కూడా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే దేవుని ప్రజలైన మీరు నడిపింపబడుతూ ఉన్నారు. దేవుని ప్రజలు మారుమనసు పొంది ఉన్నారు, బాప్తిసం తీసుకొని ఉన్నారు. కానీ దేవుని ఆత్మ తేజస్సు మీలో నివసించుట ద్వారా ఆ పరిసంబంధమైనటువంటి జ్ఞానాన్ని నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయుదురుగాక. ఆత్మీయంగా చెప్తున్నాను, దేవుని ఆత్మ ఎవరైతే పొందుకుంటారో ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి దేవుడు వాళ్ళకు తన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సర్వసత్యములో నడిచే ఆ కృపని దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. చాలా సంవత్సరాల క్రితం గుడారాల పండుగలో చిన్న మీటింగ్లో ఒక సహోదరుడు వచ్చేవాడు, మేరక చెప్పేవాళ్ళు. ఆ మధ్య ఒక సహోదరుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి చేతులు ఇలా 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 ఊపేవాడు. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు,
పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఒకవేళ చిన్నపిల్లలు కూడా ముఖాలు తగిలితే ఇక పళ్ళు రాలిపోవా? నేను చిన్నప్పుడు కూడా సంఘంలో ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఆమె పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతూ వచ్చింది. అన్ని భాషలతో మాట్లాడుతుంది. ఇలా చేతిని ఇసురుతూ ఉంటే ఒక ఆమె పక్కనుండి ఆమెకి ముఖాన్ని కొట్టేసి పళ్ళు సెట్టు రావాల్సిందండి. వామ పళ్ళు రాలిపోయి అని చెప్పి అందరూ బాధపడ్డారు, కానీ తర్వాత నవ్వుకున్నారు. అసలు కారణం ఏంటంటే పళ్ళు లేకపోతే కట్టించుకున్నదట పళ్ళు. ఆ సెట్టు ఊడొచ్చింది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందడము అన్నప్పుడు చేతులు నూపి అందరిని కొట్టడం, తనుకొని స్పృహ లేకుండా ప్రవర్తించడం కాదు అని అంటారు మేరక. ప్రియుల వల్ల పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు వివేచించే జ్ఞానం, ఆ ఆత్మ మీలో ఉన్నప్పుడు సర్వశక్తుల్లో ఆత్మ మీరు నడిపిస్తుంది. ముఖ్యంగా ఈ మాటను బట్టి చెప్తున్నాను, సొలొమోను దైవ జ్ఞానం చేత నింపబడటం చేత ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. దేవుని యొక్క తేజస్సు మందిరము నిండెను అని రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 14వ వాక్యంలో, సామెతల గ్రంథం 14వ వాక్యంలో వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఓ మందిరం కట్టబడాలన్నా, ఇల్లు కట్టబడాలన్నా, జీవితం కట్టబడాలన్నా జ్ఞానం అవసరం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. 3 రోజులు తన చేతులారా తన ఇంటిని ఊడబెరుగున రాయబడి ఉంది. జ్ఞానం అవసరం. సొలొమోను దైవ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ జ్ఞానం ద్వారా మందిరాన్ని కట్టాడు. తద్వారా దేవుని యొక్క మహిమ ఆ మందిరము నిండి. అదే ఒకవేళ జ్ఞానం లేకపోయి ఉంటే మందిరాన్ని ఎలా కట్టగలిగాడు? వాక్యం చెప్తుంది, జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. బైబిల్లో ఇంకొక రాజు గురించి రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 15వ వాక్యంలో మీరు చూడండి. సొలొమోను ఆ తదుపరి దినాల్లో చాలా మంది రాజులు, యూదా రాజులు, యెరూషలేము రాజులు, 39 మంది రాజులు మొత్తానికి ఏర్పాటు చేశారు. వాళ్ళలో సొలొమోను దైవ జ్ఞానం చేత మందిరాన్ని కట్టి ఆ జ్ఞానం ద్వారా కట్టబడిన మందిరంలో దేవుని యొక్క మహిమ నింపబడి ఉంటే, యెహోయాకీము అనే రాజు ఆ రోజుల్లో తాను కూడా ఒక రాజు నగర్ని కట్టుకున్నాడు. ఆయన గురించి ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహములు కట్టించుకున్న చేత రాజువగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించు క్షేమముగా ఉండలేదా అని చాలా విషయాలు దేవుడు అక్కడ యెహోయాకీము రాజుతో ఇర్మియా ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇదిగో నీ తండ్రి నీతి న్యాయములను అనుసరించి క్షేమంగా పరిపాలన చేస్తూ వచ్చాడు. సంతోషంగా అన్నపానములు పుచ్చుకొని నీతి న్యాయము కలిగి జీవితంలో ఎక్కడ అపవిత్రతకు చోటు ఇవ్వకుండా, అన్యాయంగా నడుచుకోకుండా నీతిగా నడుచుకొని పరిపాలన చేసి సంతోషంగా ఉన్నాడు. మరి ఆయన కుమారుడైన నీవేం చేస్తూ ఉన్నావు? 14వ వాక్యాన్ని మీరు చూడండి. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకోదు అనుకొని విస్తారమైన కిటికీలు చేసుకోవచ్చు, దేవదారు పలకలను దాన్ని సరిపి వేయించు, ఇంగిలికలతో రంగులు వేయించుచున్నాడే. యెహోయాకీము యొక్క తండ్రి నీతి న్యాయములు కలిగి అన్నపానములు పుచ్చుకొని సంతోషంగా దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించి ఆయన తన యాత్రను ముగించుకొని వెళ్ళాడు. కానీ ఆయన కుమారుడైన యెహోయాకీము ఏం చేశాడంటే, పేరు కొరకు, గొప్పతనం కొరకు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరము కట్టించుకోదని అనుకున్నాడు. కట్టలేదు, అయినా కూడా కట్టించుకోదని అనుకున్నాడు. విస్తారమైన కిటికీలు చేసుకోవచ్చు, దేవదారు పలకలను దానికి సరిపి వేయించు, ఇంగిలికముతో రంగులు వేయించున్నాడే. ప్రేమ వల్లరా ఈ యొక్క పరిస్థితి దేవునికి అసలు ఇష్టం కాలేదు. కారణం ఏంటంటే అన్యాయముగా కట్టినటువంటి ఇల్లు అది. అన్యాయముగా ఆ రాజు పరిపాలన చేస్తున్న సమయంలో నీతి న్యాయముగా నడుచుకోకుండా తాను ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి, అన్యాయముగా చేసిన తన జీవితంలో తన క్రియలను బట్టి
జరిగిన కార్యం ఏంటంటే, ఆ 5వ వాక్యాలు మీరు గమనిస్తే, యెరూషలేము గుమ్మముల ఆవులకి ఎడవబడి పారవేయబడి గాడిద పాత పెట్టబడి రీతిగా పాత పెట్టబడును. ఆ ప్రవచన వాక్యాలు యెహోయాకీము రాజు దినాల్లో నెరవేర్చబడ్డాయి. సొలొమోన్ మందిరాన్ని దైవ జ్ఞానం చేత కట్టుకున్నాడు. దేవుని యొక్క మహిమ ఆ మందిరంలో నింపబడింది. యెహోయాకీము అలా కాకుండా అన్యాయముగా అనీతిగా ప్రవర్తించి తాను ఓ మందిరాన్ని కట్టుకున్నాడు. పేరు ప్రఖ్యాతుల కొరకు తద్వారా ఓ భయంకరమైన మరణాన్ని అనుభవించాడు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 31వ వాక్యములో మందిరం కట్టబడింది. నెబుకద్నెజర్ దినాల్లో ఆ సొలొమోను కట్టినటువంటి మందిరం నెబుకద్నెజర్ రాజు నాశనం చేశారు. కానీ పాడైపోయినటువంటి ఆ మందిరాన్ని మరలా బాగు చేసిన వాళ్ళలో ఎజ్రా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, శాస్త్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఈ మల్కియా బాగు చేసిన అనే మాట రాయబడి, మల్కియా అనే వ్యక్తి బాగు చేశాడు. ప్రేమల వల్ల రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 12వ వాక్యాన్ని కూడా మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. యూదా రాజులు జయించిన ఆహాబు మేడగది పైన బలిపీఠములను యూదా రాజులు చాలా మంది పరిపాలన చేశారు. యెరూషలేము రాజులు కూడా పట్టణాన్ని, ప్రజలను పరిపాలన చేస్తూ వచ్చారు. కొందరు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి బయలుదేవతలని, అష్టోత్తర దేవతలని వాడు పాడు చేసి దేవునికి ఇష్టమైన జీవితాన్ని, అంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే ఆ ఆజ్ఞను పాటించిన వాళ్ళై కొందరు రాజులు మంచిగా పరిపాలన చేస్తూ వచ్చారు. మందిరాలు కట్టి యాజకులకు పరిచయం జరిగేటట్లుగా కొంతమంది రాజులు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ వచ్చారు. మరికొంతమంది మందిరాన్ని పాడు చేసి దేవుని మందిరంలో ఉంటున్న పరిశుద్ధ వస్తువులను కూడా వాళ్ళ ఇళ్ళకు తీసుకొని వెళ్ళి అపవిత్రమైన కార్యాలు చేస్తూ వచ్చారు. వాటి ద్వారా గొప్ప విలాపం ఆ రోజుల్లో జరుగుతూ వచ్చింది. యెరూషలేము మందిరం పాడైపోయింది, పితరుల సమాధులు కూడా పాడైపోయాయి. సుందరముగా కట్టబడిన ఆ పట్టణం పాడుదిబ్బగా మార్చబడిపోయింది అని ఆనాడు ఇర్మియా గ్రంథంలో విలాప వాక్యాలు 4వ అధ్యాయము 20వ వాక్యంలో మీరు చూడండి. పాడైపోయినటువంటి ఆ మందిరం వల్ల వాళ్ళ జీవితాల్లో కట్టబడిన విధం దేవుడు వారికి సహాయం చేశాను. హల్లెలూయా. పాడైపోయిన ఆ మందిరాన్ని గురించి విలాప వాక్యాల్లో చాలా మాటలు రాయబడ్డాయి. అయ్యో సియోను కుమారి, నువ్వు సుందరముగా కనబడితే ఇప్పుడు ఇలా పాడుదెబ్బగా మార్చబడిపోయావి అని యెరూషలేము పట్టణాన్ని గురించి వాళ్ళు విలపించి మాట్లాడుతూ వచ్చారు. కానీ జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు 4వ అధ్యాయం 20వ వాక్యములో మాకు నాసికారంధ్రములో ఊపిరి వంటి వాడు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడు అని అక్కడ రాయబడింది. వాళ్ళ జీవితంలో జరిగిన ఆ నష్టాన్ని బట్టి, వాళ్ళ జీవితంలో జరిగిన ఆ కార్యాన్ని బట్టి నెబుకద్నెజర్ రాజు మందిరాన్ని పాడు చేశాడు. ఆ తర్వాత వచ్చిన కొంతమంది రాజులు మందిరాన్ని నాశనం చేస్తే దానిని బట్టి ఎంతో బాధపడి ఆ విలాప వాక్యాలు రాయబడ్డాయి. కానీ ఇంకొక బ్లెస్డ్ వర్డ్ ఏంటంటే, మాకు నాసికారంధ్రములో ఊపిరి వంటి వాడు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడు, పరలోకంలో ఉంటున్న దేవాది దేవుడు యేసుక్రీస్తు ఆయన అభిషేకించబడ్డవాడు కాబట్టి మాకు నాసికారంధ్రములో ఊపిరి వంటి వాడు అంటారు. మీకు అర్థమయ్యేటట్లు కొన్ని మాటలు మీకు చెప్తాను. ఓ మందిరం మీకు ఇవ్వబడింది, ఒకవేళ మందిరం లేకపోతే ఏం చేస్తారు? ఉదాహరణకి మన విశ్వాసులు ఆయా ప్రాంతాల్లో వెళ్తారు, పనులకి ఇంటర్వ్యూకి వెళ్తారనా, మన మందిరాలు ఎక్కడ ఉన్నాయి అంటారు. పలా చోట ఉంది అని అడ్రస్ వాళ్ళని పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తారు. సంతోషంగా వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూ ముగించుకొని ఈవినింగ్ మరలా బయలుదేరి వస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మందిరాలు ఉన్నాయి. ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి దేవుని ప్రజలు ఆరాధించుకొని సంతోషంగా వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. మీరు కూడా వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. మరి అసలు మందిరాలే లేకపోతే పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఆమోసు గ్రంథంలో రాయబడి ఉన్నది, రాబోయే రోజుల్లో దేవుని యొక్క మందిరాలు లేక దేవుని యొక్క వాక్యం కరువు అవుతుంది అని రాయబడింది. సముద్రాలు దాటి వెళ్ళి
అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఉంటారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఉంటారా అని వెతుకుతూ వెళ్ళినా కూడా ఆహార విషయంలో వచ్చే కొదువ కాదు, కానీ వాక్యం కరువు అవుతుంది అని వాక్యం చెబుతుంది. ఈ చెన్నై పట్టణంలో ఏ మూలకు వెళ్ళినా బిర్యానీ దొరకవచ్చు, ఏ మూలకు వెళ్ళినా సమృద్ధి ఆహారం ఉంటుందేమో, కానీ రాబోయే రోజుల్లో వాక్యం కరువు అవుతుంది అని వాక్యం చెప్తుంది. ప్రేమ వల్ల కనుకనే సమయం ఉన్నప్పుడే మీరు దేవుని యొక్క మందిరానికి ఇలాగే వచ్చి ఆయన సన్నిధిలో హర్షించుదురు గాక. సమయం ఉండగానే దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధించి దేవుని యొక్క ఆత్మలో మీరు ఆనందించుదురు గాక. సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధికి వచ్చి మీరు దేవుని యొక్క వాక్యాల చేత మీరు పోషింపబడుతున్నప్పుడు ఆ వాక్యాలు మిమ్మల్ని బ్రతికిస్తాయి. వాక్యాలు చాలా ఉన్నాయి, కానీ తిమోతి పత్రికలో రాయబడింది ఆరోగ్యకరమైనటువంటి బోధ కరువైపోతుంది. అనేకులు వాళ్ళు కూడా డబ్బును బట్టి బోధకులను ఏర్పాటు చేసుకొని వాక్యాలు బోధించవచ్చేమో, కానీ అక్కడ బోధించే బోధ అనుకూలమైన బోధగా ఉంటుంది. ఆ బోధ చేత పరిపూర్ణత చెందలేని పరిస్థితుల్లో నామకార్థంగా జీవించే ప్రజలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ ఈ సత్తువు కలిగిన సంఘంలో నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక. ఈ సత్తువు కలిగిన సంఘంలో మీరు చేరుకొచ్చినప్పుడల్లా బలకరమైన ఆహారం చేత నా దేవుడు మిమ్మల్ని పోషించుదురు గాక. కారణం ఏంటంటే మనం ఆరాధించున్న దేవుడు అభిషేకం నొందినవాడు. ఆయన ప్రజలైన మనము కూడా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు మనము కూడా ఆ ఆత్మను పొందేటట్లు ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే మనం బోధించుచు ఉన్నది నేను కాదు, నాలో ఉన్న దేవుని ఆత్మే మీకు బోధించుచు ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రేమల వల్ల ఇక్కడ నిలిచి ఏ సేవకులు బోధించినా కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రత్యక్షపరచబడుతున్నది అని ఎరిగి రాబోయే రోజుల్లో వాక్యము చేత దేవుని ఆలయముగా దినదినము మీరు కట్టబడుదురు గాక. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూడండి. రెండవదిగా 10వ అధ్యాయం 9వ వాక్యంలో మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. ఇక్కడ కూడా మిద్దె మీదకి ఎక్కాడు 12 గంటలకి ప్రార్థన చేయడానికి పేతురు. ఎందుకంటే ప్రార్థన చేయడానికి ఒక నిర్ణయింపబడిన స్థలం మిద్దె మీదకి లేక మేడ గదికి. ఆ ప్రార్థించే అనుభవాన్ని గురించి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్పారు. సాధారణంగా మీరు ప్రార్థన చేశారా అని అంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేశారు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీకు స్తోత్రం నా గాత్రమా. 2 మాటలే, అది కాదు ప్రార్థన. ఒక్క గంట అయినా ప్రార్థించారా అని యేసయ్య శిష్యులకు అడుగుతూ ఉన్నారు. ఒక్క గడి అయినా ప్రార్థించుచున్నారా? ఒక గంటలో తరబడి ప్రార్థించే అనుభవమే నిజమైన ప్రార్థన. అలా ప్రార్థించి దైవశక్తిని పొందుకున్న సేవకులు, దేవుని ప్రజలు ఎంతో మంది చరిత్రలో ఈ రోజు వరకు మిగిలి ఉన్నారు. దేవుని ప్రజలైన మనం కూడా గత వారంలో చెప్పారు, ప్రార్థించడానికి ఒక స్థలాన్ని దేవుని ప్రజలు నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఇల్లు కట్టుకోకుండా ఉంటే మీరు ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్రార్థన గదిని మీరు ఏర్పాటు చేసుకోదురు కాక. కొన్ని చోట్ల క్రీస్తుని ఎరగని ప్రజలు ఉంటారు. వాళ్ళని చూడండి, సార్ ఇది పూజా గది సార్ ఇది అని అంటారు, ఇది పూజా గది అండి అని అంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏమి లేకుండా పోయినా ఆ గది కావాలి అని అంటారు. దేవుని ప్రజలైన మనము కూడా మీరు ప్రార్థించడానికి ఖచ్చితంగా ఒక స్థలాన్ని మీరు ఏర్పాటు చేసుకుందరు కాక. ఆనాడు పేతురు 12 గంటలకి ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి వెళ్ళాడు. అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. సడన్గా ఆకలి వేస్తూ ఉంది. కానీ దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని బట్టి దాని యొక్క అర్థం ఏంటంటే, నీవు అన్ని జనులకు కూడా వెళ్ళి దేవుని యొక్క సువార్తలు చెప్పాలి అనే ఆ దర్శనాన్ని చూపించాడు. ఆ అధ్యాయంలో ఉంటుంది, చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చదువుకోరండి. 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. దేవుని ప్రజలైన వాళ్ళు కూడా సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థించే అనుభవం,
కీర్తనాకారుడు దావీదు అంటాడు, దినములకు నేను 7 మార్లు ఆయనను కీర్తించదును. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. దానియేలు తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చును రాయబడి. కొన్నిసార్లు అడగవచ్చు, మీరంటే సేవకులు, మీకు అదే పని కదా అని మీరు అంటారు. అక్కడ దానియేలు ఓ బానిసగా తీసుకొని వెళ్ళిపోబడిన వాడు కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, బానిసగా వెళ్ళిన వాడు ఎవరైనా ప్రార్థన చేస్తారా? అప్పటికే బాధ, హింస, కష్టము అనేది హృదయంలో మిగిలి ఉంటుంది. వాటన్నిటిని కూడా హృదయంలో దాచుకొని దేవుడు నేను పడుతున్న కష్టాన్ని, ఈ బానిసత్వం బ్రతుకున్న దేవుడు చూడట్లేదా అని ఒకవేళ మనసులో డిసప్పాయింట్ అయ్యి ప్రార్థనకి అని దానియేలు అనుకొని ఉండవచ్చు. కానీ ప్రభుని హత్తుకుని ఒక ఉన్నతమైన జీవితాన్ని ప్రభులో చేస్తున్నవాడు కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించుతున్న వ్యక్తి దానియేలు కాబట్టి, ప్రార్థనని ఎక్కడ కూడా మానకుండా శత్రువులు తీసుకుని వెళ్ళి చెరలో వేసినా కూడా, ఆ బబులోను దేశంలో బానిసలు బ్రతుకుతూ ఉన్నా కూడా అక్కడ కూడా ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీరు ఒక్కసారి ఆలోచించండి. గత వారంలో చెప్పాను, దేవుడు మనకు 24 గంటల సమయాన్ని ఇచ్చారు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? దార్యావేషు ఏలుబడి కాలంలో, నెబుకద్నెజరు ఏలుబడి కాలంలో, ఆహష్వేరోషు దినాల్లో కూడా, ఈ దానియేలు దినాల్లో, నెబుకద్నెజరు పరిపాలనలోను, బెల్షస్సరు పరిపాలన దినాల్లోనూ దానియేలు అభివృద్ధి చెందుతూ వచ్చాను అని 3-4 సార్లు ఆ గ్రంథంలో రాయబడింది. అభివృద్ధికి మూల కారణం ఏంటంటే ప్రార్థన జీవితమే. అభివృద్ధికి, జయ జీవితానికి మూల కారణం ప్రార్థన జీవితం. మీదికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థనలు గడుపుతున్నాడు పేతురు. ఒక్కసారి ఆలోచించండి, దేవుని ప్రజలైన మీరు కూడా అట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందోగాక. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం తాను చేసిన ముమ్మారు ప్రార్థనను బట్టి ఎక్కడ అపజయాలు పాలవలేదు. శత్రువులు ఆయనకు విరోధంగా క్రియ చేసినా కూడా ఏమాత్రం అపజయం పొందకుండా శత్రువులైన వాళ్ళే సింహాలకు వేయబడ్డారు. కానీ దానియేలు ప్రార్థన ద్వారా సింహాలకు వేయబడ్డారు కూడా అక్కడ నుండి కూడా దేవుడు సురక్షితంగా బయటికి రప్పించాడు. హల్లెలూయా. సింహాలకు వేశారు. ఒకవేళ ప్రార్థన జీవితం లేకపోయి ఉంటే ఆ సింహపు నోట్ల చిక్కుకొని ఉండేవాడేమో. వాక్యం చెప్తుంది, ఎవరిని మృంగుతున్నా అని సాతానుడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడి కవద హస్తాల్లో, వాడి చేతుల్లో పడకుండా ఈ రోజుల్లో అధికంగా ప్రార్థన చేసి ప్రతి కీడు నుండి ఆ దేవుడు తప్పించినట్లు సహాయం చేయను గాక. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 21వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఒకసారి షూనేము అనే పట్టణంలో ఒక ఇంటికి 2 దైవ సేవకులు తరచుగా వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న లోటు ఏంటంటే సంతానం లేని లోటు. ఆ సేవకులేమో ఆ శూన్యమైన పట్టణంలో తరచుగా వెళ్ళి వస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ప్రార్థన చేసి వాళ్ళ ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి వస్తూ ఉన్నారు. ఆ ఇంటి యజమానుడు ఆ ఇల్లు శూన్యమిరాలు. వాళ్ళు ఏం చేశారంటే, సేవకులు వస్తూ ఉన్నారు కదా, వాళ్ళ కొరకు ఒక గదిని సిద్ధపరుస్తాము అని చెప్పి ఒక మేడ గదిని ఏర్పాటు చేశారు. అందులో ఒక మంచము, బల్ల, పీట, కుర్చీ అన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా అక్కడ సేవ తీర్చుకొని ప్రార్థన చేసి వెళ్ళేవాడు. ఒకసారి సేవకుడు అడుగుతాడు తనతో ఉన్న చిన్న సేవకులతో, ఇదిగో వీళ్ళకి ఏదైనా కొదువు ఉందా అంటే, అయ్యా వీళ్ళకి వివాహం అయింది, చాలా సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు. వెంటనే ఆమెను పిలిపించి సేవకుడు ఎలీషా అంటాడు, ఇదిగో వచ్చే సంవత్సరం నా దేవుడు నీకు సంతానం అనుగ్రహించును గాక. సేవకుని యొక్క మాటను రూఢీపరచిన దేవుడు ఆమె సంతానం ఇచ్చాడు.
వాడు ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రాగానే ఒక పొలంలో అతడు ఆడుకుంటూ ఉంటే అబ్బాయి వెంటనే ఎండ తగిలి వడదెబ్బ తగిలి అమ్మో నా తలపోయింది అని చెప్పి గట్టిగా అరిచి కేకలు వేసుకుని పడి చనిపోయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. దేవుడు ప్రార్థన భక్తి అన్నావు కదా, నీ దేవుడు ఇదేనా చేసింది? లేదు, నా దేవుడు మేలే చేస్తాడు. కర్మే పర్వతం అందున్న ఆ సేవకుల దగ్గరికి నేను వెళ్తాను అని బయలుదేరుతూ ఉన్నాడు. వాళ్ళ భర్త కూడా అంటాడు, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? నేనా కర్మే పర్వతం ముందు నా కొరకు ప్రార్థన చేసిన ఆ సేవకుల దగ్గరికి వెళ్తాను అని బయలుదేరి వెళ్ళాడు. ఈరోజు అమావాస్య కాదు కదా, ప్రార్థన సమయం కాదు కదా, ఎక్కడికి వెళ్తారు? ప్రేమ వల్ల అధ్యాయములు తర్వాత చదువుకోనండి. 10వ వాక్యంలో ఆ చనిపోయిన ఆ బాబు దగ్గరికి వెళ్ళి 10వ వాక్యంలో అప్పుడు ఆమె పిల్లవారిని దైవజనుడు మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి షొరీమిరాలు ఎక్కడైతే సేవకుల కొరకు మేడగదిని ఏర్పాటు చేసిందో ఆ చనిపోయిన ఆ పిల్లవారిని కూడా తీసుకొని వెళ్ళి అదే మేడగదిలో మరొకటి పెట్టి కర్మెల్ పర్వతం ముందున్న సేవకుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఒక మేడగదిని ఏర్పాటు చేశారు. అక్కడ సేవకులు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ షొరీమిరాలు కూడా తనకు జరిగిన నష్టాన్ని బట్టి ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్తుంది. ఖచ్చితంగా ఈ స్థలంలో సేవకులు అడుగు పెడతారు, ఖచ్చితంగా నా కుమారుడు మరలా బ్రతుకుతాడు అనే ఒక అచంచలమైన విశ్వాసం ఆమెలో ఉన్నది. హల్లెలూయా. ప్రేమ వారలారా, ఆ విశ్వాసంతో వెళ్ళి ఆ సేవకులను చెప్పి ఇంటికి తీసుకొని వచ్చారు. రాజుల 2వ గ్రంథం, రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయం 19వ వాక్యం మీరు చూడండి. రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయం 19వ వాక్యంలో ఏలియా నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి యెహోవా నా దేవా ఏలియా గమనించండి. ఎలీషా అక్కడికి వెళ్ళి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం 11వ వాక్యం కూడా మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఉండే విషయాలు మీకు వివరిస్తాను. ఎలీషా వెళ్ళిపోయి మేడగదిలో తాను పరుండబెట్టి ఉన్న షొరీమిరాలు పరుండబెట్టి ఉన్న తన కుమారుడి నిమిత్తం ప్రార్థించినప్పుడు ఆ చిన్నవాడు లేచి మళ్ళా బ్రతికాడు. హల్లెలూయా. మళ్ళా బ్రతికాడు. ఆ మేడగదిలో ఉన్న ఒక మిరకల్ జరగడానికి, అద్భుతమైన కార్యం జరగడానికి కారణం ఏంటో తెలిసిన ఆ మేడగదిలో ప్రార్థించాను. ఎలీషా దినాల్లో షొరీమిరాలు కుమారుడిని ఎలీషా బాగు చేస్తే ఏలియా దినాల్లో జరిగిన అద్భుతమైన కార్యాన్ని ఎలీషా కూడా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు చదివిన విధంగా ఏలియా ఒకసారి చనిపోయినటువంటి ఒక బాబుని బ్రతికించాడు. అదే అనుభవాన్ని ఎలీషా కూడా పాటిస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు చెప్పిన ఆ రెఫరెన్స్ నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయం 19వ వాక్యంలో ఏలియా అక్కడ పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన శక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసి ఆ చనిపోయిన బాబు మళ్ళా తిరిగి బ్రతికెను. హల్లెలూయా. కొద్ది రోజుల తర్వాత ఏలియా అగ్ని రథం వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా శిష్యుడుగా ఉన్న ఎలీషా కూడా అదే పని చేశారు. షొరీమిరాలు సిద్ధపరిచిన ఆ మేడగదిలో ఆ చిన్నవాడిని పరుండబెట్టి సేవకుని పిలిపించుకొని అక్కడ ప్రార్థన చేస్తే ఆ చిన్నవాడు మళ్ళా బ్రతికెను. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నా యందు విశ్వాసం వచ్చేవాడు నాకంటే గొప్ప కార్యములు చేయును. ఏలియా అద్భుతాలు చేస్తూ వచ్చాడు, మహత్కార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రార్థన ద్వారా దేవుని శక్తి చేత
దేవుని ప్రజలకు దేవుని యొక్క శక్తి ఏ విధంగా లభిస్తుందంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థన లేకపోతే ఏ కార్యాలు జరగవండి. ఆ మధ్య శిష్యులు కూడా ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి తీసుకొచ్చారు. వాడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేని పరిస్థితి, వాడు అల్ప విశ్వాసాన్ని బట్టి బాధపడ్డాడు. దేవుని ప్రజలైన వాళ్ళు ఆ శక్తిని పొందినప్పుడే ఎంతటి కార్యాలైనా దేవుడు చేయగలడండి. దురాత్మ శక్తులు కూడా పారిపోతాయి. ఆ మధ్య నగరిలో ఒక ఆమె దయ్యం పడితే ఆ సమయంలో శిష్యులు ఎవరు లేరు. ఒక బిలీవర్ ఉన్నాడు, ఆయన చాలా ప్రార్థనా పరుడు. సేవకులు లేరు అక్కడ, వాళ్ళు వేరే ప్రోగ్రాంకు వెళ్ళారు. అక్కడ దయ్యం పడిన ఆ సహోదరి విశ్వాసే ఇక క్రింద పడి దొరాడుతూ ఉంది. వెంటనే ఆ సహోదరుడు అక్కడ నిలిచి అభిషేకంతో నింపబడి ప్రార్థన చేస్తే ఆ దైవపు శక్తి అణచివేయబడింది. హల్లెలూయా. నాట్ ఓన్లీ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి మాటలో రాయబడింది, నా నామమందు మీరు అద్భుతాలు చేస్తారు, అన్ని భాషలతో మీరు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకున్నప్పుడు అవి మీకు హాని చేయవు అని రాయబడి ఉన్నది. ఎవరు అలాంటి మిరాకిల్స్ చేయగలరు అంటే దైవ శక్తిని పొందిన దేవుని ప్రజలు చేయగలరు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ వల్ల దేవుని ఆత్మ చేత మీరు నింపబడుదురు గాక. దేవుని ఆత్మ శక్తి మీలో క్రియ జరుగును గాక. ప్రార్థించే కొలది ఆ శక్తి మీలో ప్రవహిస్తూ ఉంటుంది. సైన్స్లో ఒక ఫార్ములా, ఒక మాట ఉంది, కైనెటిక్ ఎనర్జీ అని అంటారు. నీళ్లు ఉన్నాయి, ఒక డ్యామ్ ఉంది. ఆ డ్యామ్లో ఉన్న నీళ్లు ఎంత స్పీడ్గా తిప్పితే అంత కరెంట్ ఉత్పత్తి అవుతుంది. స్పీడ్ లేకపోతే కరెంట్ ఉత్పత్తి అవ్వదు అని వాటిని కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఆ ఎనర్జీ చేత ఆ పవర్ సప్లై అవుతూ ఉంటుంది. అలాగే మీరు ప్రార్థించే కొలది దేవుని ఆత్మ మీ మీద దిగి వచ్చును గాక. పెంతెకొస్తు దినమున వాడు ప్రార్థించారు ఏక మనసుతో, ప్రభువా నీవు వాగ్దానం చేశారు కదా, ఆత్మ మా మీద దిగి రావాలి అని ప్రార్థిస్తూ ఉండగా వాడు ప్రార్థన చేసే కొలది అగ్ని వంటి నాలుకలుగా విభాగింపబడి వాడు అన్ని భాషలతో మాట్లాడుతూ వచ్చారు. అట్టి అన్ని భాషలు దేవుని ప్రజలైన మీరు మాట్లాడి ఆత్మచేత నింపబడుదురు గాక. అభిషేకం పొందిన వాడును చూసి పొందని వాడు అపహాస్యం చేసి నవ్వేవాడు కూడా లేకపోలేదు. ఆ రోజుల్లోనే నవ్వారంటే ఈ రోజులు నవ్వుకుని ఉంటారా? అందుకే దేవుని ఆత్మను దూషించు వారికి క్షమాపణ లేదు. దావీదు దేవుని ఆత్మలో హర్షిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. కిటికీ గుండా చూసింది మీకాలు చూసేది వస్త్రాలు కూడా జారిపోతూ ఉండడం తెలియకుండా ఈయన ఎగురుతూ ఉన్నాడే అని నవ్విందంతే. ఏ కిటికీ గుండా ఆమె చూసి నవ్విందో అదే కిటికీ గుండా ఆమెకు సంతు లేకుండా ఒక శాపం. కాబట్టి ప్రేమ వల్ల ఆ అభిషేకం చేత నింపబడుతున్న వారిని చూసి అపహాస్యం చేసి నవ్వుకోడు. ఆమెలో సహోదరుడు వర్షిప్ చేస్తూ ఉంటే వీడియో తీసి చూపెట్టాడు, చూడడానికి ఈమె ఎట్ట ఎగురుతుంది, అది అవసరమా? ఇక్కడ కాదు, నేను వేరే చోట. అంటే అపహాస్యం చేసే గుంపు ఉన్న సంఘంలో అట్టి అనుభవాలకు మీరు చోటు ఇవ్వకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆ పరిశుద్ధ ఆత్మ శక్తి మీరు పొందుదురు గాక. ఏలియా కంటే అద్భుతమైన కార్యాలు రెట్టింపు చేశాడు. ఏలియా తాను బ్రతికినంత కాలం 8 అద్భుతాలు చేయగలిగితే ఆయన శిష్యుడైన ఎలీషా కూడా మేడగది అనుభవం తాను కూడా కలిగి ప్రార్థన జీవితం తాను కూడా కలిగిన వాడై ఏలియా కంటే ఎలీషా ఇంకా 16 అద్భుతాలు చేశారు. అందుకే ఏలియా ఆరోహణ వెళ్ళిపోతూ ఉంటే శిష్యుడైన ఎలీషా అడిగాడు, అయ్యా నీవు వెళ్ళిపోతున్నావు కదా. ఏలియా కూడా అంటాడు, నేను వెళ్ళిపోబోతున్నాను, నీకేం కావాలి కోరుకోవాలి. ఆ సమయంలో ఎలీషా అడిగాడు, నీ ఆత్మలో నాకు 2 పాళ్ళ ఆత్మలు దయచేయి. డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్, 2 అంతల అభిషేకాన్ని ఎలీషా పొంది ఏలియా కంటే 8 అద్భుతాలు ఇంకా ఎక్కువగానే చేసి దేవుని యొక్క నామాన్ని మహిమపరచును. చెప్పండి గట్టిగా.
అటు అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో జరుగునట్లు నా దేవుడు సహాయం చేయను గాక. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుని ప్రజలని మీరు పొందిన నిమిత్తమై ఈ మేడగది అనుభవం మరలా ప్రజలు పొందుకోవాలి. దేవుని ప్రజలు అనుభవించాలి. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే వెళ్ళి మోకాళ్ళకి ప్రార్థన చేయగలగాలి. అట్టి ఆలోచన ఉందా? లేకపోతే ఇప్పుడైనా ఓ తీర్మానం చేసుకొని కుటుంబంలో, మీ పిల్లల జీవితాల్లో, మీ జీవితాల్లో కష్టము, శోధన, బాధ, ఇబ్బంది ఏది ఎదురైనా కూడా వెంటనే చింతకి మీరు చోటు ఇవ్వకూడదు, కానీ అనాలోచన భారంగా మీరు ఉండకూడదు, కానీ మీరు వెంటనే మోకరించి ప్రార్థన చేసి చూడండి. అపవాది మీ వద్ద నుండి పారిపోవును గాక. అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అవగా సహోదరుడు అన్నాడు, అన్నయ్య రాత్రిలో పీడకలు వస్తున్నాయి. నేను అంటాను, గద్దించి ప్రార్థన చేసుకో, యేసు నామములో పో అని ప్రార్థన చేసి చూడండి. అలా కాకుండా అయ్యా ఆడవరే, కాపాడు ఆడవరే, ఎప్పుడు చూసినా అదే పాడితే పాట భాషపరం దాసరాలు కాకుండా ప్రార్థనని కొద్దిగా మార్చి చూడండి. యేసు క్రీస్తు నామములో పో అని గద్దించి ప్రార్థన చేసి చూడండి. ఒకసారి చెప్పాను మీకు, ఒక దయ్యం పట్టిన ఒక ఆమె వచ్చింది, వస్తుంది. ఆ పాస్టర్ గారు ఏం భయపడుతూ ఉన్నాడు. ఈ నగరి ప్రాంతంలో సేవ చేసినప్పుడు అలాంటి దైవ పట్టిన వాళ్ళు చాలా మంది వచ్చేవాడు మధ్యలో. ఆ ప్రాంతంలోనే ఒక నామకార్య సంఘంలో ఒక ఆమె దయ్యం పట్టి ఇరవసుకొని వచ్చిందట. పాస్టర్ గారు భయపడి యేసు నామములు వేడుకొని ఏళ్ళు దండం పెడతాను, ఏళ్ళు సిగ్గుపోయింది, అందరి ముందు ఏడుకో ఆటం. ఆ దయ్యం క్లాస్ పీకిందంట. నజరేయుడైన యేసు నామములో పోని గట్టిగా చెప్పప్పుడు వెళ్తాము. ఆ అథారిటీ లేకపోతే నేనైనా మీరైనా ఆ శక్తిని పారదోలలేము. ఇంకొక ఆయన వెళ్ళాడట, ఒక విశ్వాసే పార్ట్ టైం జాబ్ చేస్తాడు, పార్ట్ టైం సేవ చేస్తాడు, జాబ్ చేస్తాడు. ఆయన వెళ్ళాడట దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి. విశ్వాసే, నేను దోపుతాను దయ్యాన్ని. వాయుడు మనోడు జేబులో దగ్గర బీడి ఎడుతుపోవడం అన్నాడు. జేబులో బీడి గట్టలు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. పోతా ఆ దయ్యానికి ఆ తోలేవాడు ఎలాంటి కూడా బాగా తెలుస్తుంది. కాబట్టి ప్రేమ వాళ్ళరా, లోకంలో ఉన్న వారి కంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు. కాబట్టి అపవాది శక్తులన్నింటినీ ప్రార్థన ద్వారా, మేడగది అనుభవం ద్వారా నా దేవుడు నిర్మూలన చేయను గాక. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 37, 39, 40 వాక్యాలు మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. అక్కడ తబిత అనే ఒక శిష్యురాలు ఉన్నది. అపోస్తల దినాల్లో చాలా మంది విశ్వాసులు ఉండేవాళ్ళు, సంఘంలో చేర్చబడ్డ దైవభక్తి కలిగిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఒక శిష్యురాలు, ఆ పేరు తబిత. 37వ వాక్యం పేరు చూడండి. ఆ దినములు యందు ఆమె తాయిలబడి చనిపోగా మేడగదిలో పరుండ పెట్టింది. ఈ తబిత అనే ఒక శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. ఆమె ఒక మంచి జీవితాన్ని జీవించి ప్రభువులో నిద్రించింది, కాయిలా పడి. ఎవరికైనా సహజంగా ఒక 30-40 సంవత్సరాలు రాగానే ఆటోమేటిక్గా శరీరంలో బలహీనతలు వస్తూ ఉంటాయి. ఒకవేళ క్రీస్తులో లేకుండా చనిపోతే బాధపడాలి, కానీ ఈ తబిత ఈమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉన్నది. సడన్ గా ఆమె కాయిలా పడి చనిపోయింది. ఆమె శవమును కడిగి మేడగదిలో బరుడు పెట్టారు. చనిపోతే ఏం చేస్తారు? మేడగదిలో పడుకోబెడతారా? అర్జెంటుగా తీసేయండి, బయట పెడతామని చెప్పి అర్జెంటుగా టెంట్ తీసుకొచ్చి ఆ టెంట్లో వెంటనే వేసి తీసుకొచ్చి ఆ బాక్సులు పెడతారు. కానీ ఆ రోజులు తబిత చనిపోయినప్పుడు ఆమెను ఎక్కడ పెట్టారు చూడండి. ఆమె శవమును మేడగదిలో పొరంట పెట్టింది. ఎవరైనా పని చేస్తారా? శవం చచ్చిపోయిన వెంటనే మనిషికి ఒక భయం. కుక్క చచ్చిపోయిందంటే ఒకే కదా అని అంటారు, కానీ మనిషి చచ్చిపోయిందంటే భయం, దైవం పెట్టుకుంటుందేమో అని. కానీ స్పెషల్గా ఆ తల్లికి యొక్క శవాన్ని వాళ్ళు
కడిగి మేడగదిలో పరుండి పెట్టారు అంటే వాళ్ళకు ఒక విశ్వాసం. ఇవి చనిపోయింది, ప్రభునందు నిద్రించింది, ఒక రోజున మళ్ళా లేపబడబోతుంది అనే విశ్వాసం చేత మేడగదిలో ఉంచారండి. మేడగదిలో ఉంచారు. ఆ తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. 39వ వాక్యంలో పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోరగా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి వాడు చేసిన పని అక్కడ అమాను బ్రతికున్నప్పుడు ఈ వస్త్రాలు కుట్టించావు కదా, ఇదిగో చూడయ్యా ఏమి కుట్టించింది అని జ్ఞాపకాలన్నీ వాళ్ళు అక్కడ తలంచుకుంటూ ఉన్నారు. చనిపోయిన వ్యక్తి దగ్గర అలాంటి జ్ఞాపకాలు మాట్లాడుకోవడం సహజమే. కానీ పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి కవిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. హల్లెలూయా. రిజరెక్షన్ పవర్, ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తి ఆమెలో ప్రవహించి చనిపోయిన కవిత మళ్ళా బ్రతికిందండి. కవిత మళ్ళా బ్రతికింది. మళ్ళా కొద్ది రోజులు చనిపోయింది అనుకోండి, కానీ ఆమె చనిపోయిన ఆమె మళ్ళా బ్రతికింపబడటానికి ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తి క్రియ జరిగింది. అక్కడ మేడగది అనుభవం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక రోజున మనం కూడా కన్ను మూస్తాం, సమాధిలో పెట్టబడతాం. ఈ మృతమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాలి అంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా దేవుని ప్రజలైన మీరు పొందుతుందాక. వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కానీ మరణంలోని జీవులోని దాటిపోచేసింది ఎవరంటే దేవుని ఆత్మ. ఆ ఆత్మ మీలో నివసించినట్లయితే ఒక రోజున దేవుని ప్రజలు కూడా చనిపోతారు, సమాధిలో పెట్టబడతారు. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినవాడు కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా లేపబడ్డాడో అదే విధంగా దేవుని ప్రజలు కూడా లేపబడదురు గాక. అందుకే కొరింథీ పత్రికలో ఉన్న మాటలు చదివి సమాధి కార్యక్రమాన్ని చేస్తారు. మట్టికి దుమ్ముకి దూడైపోవడం కాదు, మట్టికి మట్టి దుమ్ముకి దూడైపోవడం కాదు. ఆ మధ్య ఒక HIV పేషెంట్ చనిపోయాడు. సమాజ్ చేయండి పాస్టర్ గారు, ఎవరు లేరు అని అన్నారు. వాళ్ళ భార్య మందిరానికి వచ్చింది, వాళ్ళని బట్టి సమాజ్ చేయడానికి వెళ్ళారు. మరి ఆయన భయంకరమైన పరిస్థితుల్లో ఉండి చనిపోయాడు. ఏమో సమాజ్ చేశారు, మట్టికి మట్టి దుమ్ముకి దూడైపోవాలి అని ఆ మాటలు చెప్పి ప్రార్థన చేశారు. అదే సత్క్రియలు కలిగి ధర్మకార్యాలు చేసి ఒక మంచి బ్రతికి ఒక మంచి ముగింపును ముగించుకొని వెళ్ళినట్లయితే వాళ్ళకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన ఈమెని మనం కూడా ఒక రోజున చూడబోతున్నాము అనే నిరీక్షణతో కూడా ఆ మాటను పలకగలము. కాబట్టి ప్రేమ వల్లరా, యేసుక్రీస్తు మరణాన్ని పొంది ఆయన దేవుని ఆత్మచేత లేపబడ్డట్టుగా దేవుని సన్నిధికి వచ్చిన మీరు కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఉండటం చేత ఒక రోజున మనం కూడా ఆ పునరుద్ధారపు శక్తిని బట్టి లేపబడదుము గాక. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో అహాజ్యా సముద్రంలో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, అహాజ్యా అనేటువంటి ఒక వ్యక్తి సముద్రంలో ఉన్న తన మేడగది కిటికీల నుండి క్రింద పడి రోగి అయి ఆయన ఏం చేశాడంటే, మీరు ఎక్రోను దేవతకు బయల్జెబూలునకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపించాను. ప్రేమ వల్ల క్రింద వాక్యాలు తర్వాత చదువుతామండి. తను ప్రభు నమ్ముకున్నవాడు, దైవ మార్గంలో నడిపించబడుతూ ఉన్నవాడు అహాజ్యా తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి ఉన్నప్పుడు ఎవరి సహాయాన్ని కోరాలి? దేవుడి యొక్క సహాయాన్ని కోరుకుని సేవకులు పిలిపించి ప్రార్థన చేయించుకునే అనుభవాలు కాకుండా తన దూతలను పిలిచి, ఇదిగో మీరు వెళ్ళి ఎక్రోను దేవతకు బయల్జెబూలునకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకున్నో లేదో, నేను స్వస్థత పొందుతున్నో లేదో మీరు వెళ్ళి కనుక్కొని రండి అంటాడు.
అవి ఏం చేయగలవు? నోరుండి మాట్లాడగలవా? చెవులుండి వినగలవా? ముక్కు నుండి వాసన చూడగలవా? ప్రేమ వాళ్ళరా, సృష్టికర్తను మరిచి సృష్టిని వెతికి వెళ్తూ ఉన్నాడు. చాలా విషయాలు నేను క్లుప్తంగా చెప్తున్నాను. కిటికీల నుండి, తన మేడగది కిటికీల నుండి క్రింద పడి మేడగదిలో ఉన్నాడు. అక్కడ నుంచి క్రింద పడ్డాడు. ఎట్లా పడ్డాడో తెలియదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో ఎఫెసు సంఘానికి పౌలు గారు క్రీస్తు చెప్తున్న మాట, ఏ స్థితిలో నుండి పడితేవో అని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మేడగదిలో నుండి ఆ వ్యక్తి పడ్డాడు. అక్కడ రోగి అయ్యాడు. ఆ సంగతులు ప్రకటన పెట్టండి. ఆత్మీయంగా చెప్తున్నారు, నీకు ఏ స్థితిలో పడుతుందో అది జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ బలహీనపడి ఉన్నారో ఈ పునరుత్థాన దినమున, ఈ పెంతెకోస్తు దినమున మిమ్మల్ని మీరు నూతన పరుచుకోదురు గాక. మీ జీవితంలో ఒక నూతన మనస్సు నా దేవుడు మీకు అనుగ్రహించుదురు గాక. ఆ ఎఫెసు సంఘస్థులు చాలా వైరాగ్యం కలిగిన వాళ్ళు, అపోస్తలుల యొక్క సహవాసంలో అంటగట్టబడ్డ వాళ్ళు. కానీ వాళ్ళలో మంచి క్రియలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక నెగిటివ్ ఏంటంటే, వాళ్ళ జీవితాల్లో మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయమని చెప్తూ ఉన్నారు. వాళ్ళలో ఉన్న మొదటి ప్రేమ, ఆది విశ్వాసం కరువైపోయింది. మొదట్లో ప్రారంభ దశలో వైరాగ్యం కలిగి ఉన్నారు. పరిచయం చేసేవాడు, సహకరించేవాడు, ప్రోత్సాహపరిచేవాడు, వైరాగ్యం కలిగేవాడు. కానీ రోజులు గడిచే కొద్ది వాళ్ళ జీవితంలో ఆది ప్రేమ, ఆది విశ్వాసం కరువు అవుతూ వచ్చింది. సంఘమైన మీరు ఒకవేళ అట్టి స్థితిలో పడిపోయి ఉంటే మరలా మారు మనసు పొంది ఆ మొదటి క్రియ మీరు చేయుదురు గాక. ఆది ప్రేమలో, ఆది విశ్వాసంలో ఎక్కడ తొట్టిల్లకుండా మరలా దేవుని ప్రజలైన వాళ్ళు నూతన పరచబడాలి. ఎక్కడ ఆత్మీయంగా తొట్టిల్లకుండా దేవుని ప్రజలు నిద్రపోయే అనుభవంలో ఉండకుండా అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 8, 9, 11 వాక్యాలు మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. ఒకసారి పౌలు గారు గంటల తరబడి అక్కడ ప్రార్థించాడు. ప్రసంగం కూడా చెప్తూ ఉన్నాడు. ఐతుకు అనే ఒక యవనస్తుడు, అతడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయాడు. పౌలు గారు చెప్తూ ఉన్నారు, వాక్యం బోధిస్తూ ఉన్నాడు. చాలాసేపు ప్రసంగం చేస్తూ ఉన్నాడు అని రాయబడి. ఇప్పుడు చాలాసేపు అంటే ఇప్పుడు 11:30 అని చెప్పారు. 11:45 అనేసరికి టైం చూసేవాళ్ళు ఉంటారు. 11:30కే కదా, ఇంకా ఏం చెప్తున్నాడు, త్వరగా ముగించవచ్చు కదా అని చూసేవాళ్ళు ఉన్నారు. 12 అయితే ఇక్కడ ఎందుకని వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ లేరు కానీ కొన్ని చోట్ల వెళ్తారు. ఒక ప్రసంగము, సంఘంలో ఒక ఉపదేశం అంటే ఖచ్చితంగా 3 గంటలు ప్రసంగం, ఉపదేశం అంటే. కానీ ఒక ప్రసంగం అంటే ఒక 45 నిమిషాలు, ఒక అధికంగా ఉద్యోగం కలిగితే ఇంకో 10 నిమిషాలు చెప్పండి యేసు గారు చెప్పేవాడు. ప్రేమ వాళ్ళారా, అధికమైన ప్రసంగం పౌలు గారు చేస్తూ ఉంటే నిద్రపోతూ ఉన్నాడు. చూడండి, నిద్రపోతూ ఉన్నాడు. దాని పరిణామం ఏమైంది? మేడగదిలో నుండి పడ్డాడు. నా ప్రసంగాన్ని వినలేదు, అందుకే తెచ్చాడు అన్నాడు పౌలు గారు. లేదు, వెళ్ళిపోయి చూడండి, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని చెప్పి ఆ చనిపోయిన వారిని మళ్ళా పౌలు గారు బ్రతికించారు. దేవునికి మహిమ కలుగును గాక. 11వ వాక్యంలో రాయబడింది, మళ్ళా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. ఇటు అనుభవాలు ఉన్నాయి, ఆలోచించండి. ప్రారంభ దశలో ఉండేవి. మందిరంలో ఉన్న సేవకులన్నా కాసేపు ఉండి మాట్లాడి ప్రార్థన చేసుకొని, మందిరంలో కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడి. టైం చూసేవాళ్ళు చాలా మంది. 11:30 అయింది, 11:50 అయింది. ఎప్పుడు వెళ్దామా వెళ్ళకుండా ఉంటారు, ఇక్కడే వెళ్తారు. కానీ ప్రేమ వల్ల ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. హల్లెలూయా. ఈ లోకంలోనే దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడకపోతే పరలోకంలో ఎలా ఉంటారో ఆలోచించండి. ఎప్పుడు వెళ్ళిపోదామా అని పరిగెత్తే వాళ్ళు ఉంటారు. కానీ ప్రేమ వల్ల ప్రభు అక్కడ సమీపిస్తుంది. ప్రభు సన్నిధిలో ఉండటానికి మీరు ఎక్కువగా ఇష్టపడండి. ఆత్మీయంగా ఎక్కడ పడిపోకుండా
మీ ఆత్మీయ స్థితిగతులను ఇంకా ప్రభువును మీరు పరిశుద్ధాత్మ ద్వారా బలపరుచుకోనండి. ప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. అటు గుంపులో మనం ముందుగా ఒక ప్రార్థన చేసుకుందాం. వీళ్ళ వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయించుండిన మేడగదిలోనికి ఎక్కిపోయింది. వీళ్ళ వాక్యాన్ని అందరూ తలంచుకొని 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని పెంతెకోస్తు దినాన వాళ్ళందరూ ఒక చోట కూడుకొని అన్ని భాషలతో మాట్లాడి అభిషేకాన్ని పొందుతున్నారు. అట్టి అభిషేకాన్ని ఈ సమయంలో దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారు? వీళ్ళ వాక్యాన్ని బట్టి ప్రభువా మీరు నన్ను అభిషేకించమని అడగండి. మీ ఆత్మ, మీ శక్తిని నేను పొందుకోవాలి. శిష్యులు, దేవుని ప్రజలు ఆనాడు హింస కలిగినప్పుడు ఆ హింస మధ్యలో వాళ్ళ అపజయాల పాలు కాకుండా జయ జీవితాన్ని జీవించేటట్లుగా వాళ్ళకి ఎదురైన పోరాటాల మధ్యలో యూదయ, సమరయ, భూదిగంతాల వరకు వారు సాక్షులుగా ఉండేటట్లు దేవుని ఆత్మ వాళ్ళకు సహాయం చేస్తూ వచ్చింది. ఆ ఆత్మే ఈ రోజుల్లో మన మధ్యలో క్రియ జరిగిస్తుంది. ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందలేదు నోరు తెలుసండి. యేసయ్యా మీరు నన్ను అభిషేకించండి. నీవు పరిశుద్ధాత్మను పొంది ఉన్నావా లేదా అనటానికి బహిరంగమైన గొంతు అన్ని భాషలతో నీవు దేవునితో మాట్లాడుతావు. అది దేవదూతల భాష అని కీర్తనలో రాయబడింది. భాషలతో కూడిన అభిషేకాన్ని అడగచ్చు. ఒకవేళ అభిషేకాన్ని పొంది ఉంటే ప్రభు ఇంకా అగ్ని అభిషేకాన్ని పండి లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జీవించే అభిషేకం కావాలి. అప్రమద ఆత్మను నా మీద కుమ్మరించున్నాడు. మేడగదిలో వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మీద దిగి వచ్చింది. దావీదు దినాల్లో మేడగదులను ఏర్పాటు చేశాడు, మందిరాన్ని కట్టాడు. సొలొమోను ద్వారా మందిరం కట్టబడిన తర్వాత మేడగదులు కలిగినటువంటి ఆ మందిరము నిండా దేవుని యొక్క మహిమ నింపబడింది. దైవ జ్ఞానం చేతనే సొలొమోను మందిరాన్ని కట్టగలిగాడు. మీరే దేవుని ఆలయమై ఉన్నారు. ఆలయముగా మీరు కట్టబడిన నిమిత్తమై, మీ ఇల్లు కట్టబడిన నిమిత్తమై జ్ఞానం కొరకే ప్రార్థన చేసుకోండి. ప్రభువా మీరు నాకు జ్ఞానాన్ని దయచేయండి. సొలొమోను దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాడు. అటు జ్ఞానం కొరకే ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నా జ్ఞానాన్ని దయచేయండి. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. యెహోయాకీము తన ఇష్టం వచ్చినట్లుగా పేరు ప్రఖ్యాతుల కొరకై అతిశయపడి దేవతల పలకల గృహమును కట్టించుకున్న చేత రాజు అవుదువా అని ఇర్మియా ప్రవక్త ద్వారా పలికించాడు. నీతి న్యాయములు కాకుండా విస్తారమైన కిటికీలు చేసుకొని దేవతల పలకలను దానికి సరికి వేయించుకుంది. దేవునికి ఇష్టం కాని విధంగా ఇల్లు కట్టాడు. అన్యాయముగా తాను ప్రవర్తన చేత అహీనమైన మరణం ప్రార్థన చేద్దాం.